హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జస్మి లవ్లీ చామ్స్. మళ్ళీ అన్నయ్య పెళ్ళి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇది అన్నయ్య పెళ్ళిలో కంకణాలు ఇప్పుకోవడం అనమాట. చాలామంది మరి మీ ఎవరి ఏరియాస్లో ఏమంటారు అనేది నాకు తెలియదు. మరి మా ఏరియాలో వచ్చేసి దీన్ని కంకణాలు ఇప్పుకోవడం అంటారు. పెళ్ళయ్యాక పెళ్ళి కూతుర్ని మన ఇంటికి తీసుకొచ్చినాక చేస్తారనమాట. ఎలా చేస్తారంటే ఒక రాగి బిందెలో కొంచెం వాటర్ వేసి అందులో కొన్ని ఫ్లవర్స్ వేసి వెండి బంగారం వేస్తారనమాట. వెండి అంటే కాలికున్న చుట్లు ఉంటాయి కదా మిట్టెలు, అదొకటి, గోల్డ్ రింగ్ ఒకటి వేస్తారు. ఆ రెండు వేసి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చేత తీపిస్తారనమాట 3 times. ఎవరు ఎక్కువ టైమ్స్ తీస్తే వాళ్ళు విన్ అయినట్టు అనమాట. అవతల వాళ్ళు ఓడిపోయినట్టు. తీసిన వాళ్ళు ఏం అడిగితే అది వాళ్ళు ఇవ్వాలన్నమాట. అదనమాట ఇది కంకణాలు ఇప్పుకోవడం అంటారు. దీని తర్వాత ఒక హోలీలా సెలబ్రేట్ చేస్తారనమాట. ఐ మీన్ హోలీకి ఏముంది, కలర్స్ అవి స్ప్రెడ్ చేస్తూ ఉంటారు కదా, వేసుకుంటూ ఉంటాం. అలానే ఇక్కడ కూడా కలర్స్, వాటర్ ఏది ఉంటే అది వాటర్ వేస్తూ ఉంటారనమాట ఒకరి మీద ఒకరు. యాక్చువల్లీ కంకణాలు ఇప్పుకోవడం అనేది పెళ్ళిలో చాక పెట్టినప్పుడు రోకళ్ళకి కడతారనమాట. రోకలు ఉంటుంది కదా, మనం ఏంటది పసుపు కొట్టినప్పుడు వేస్తారు కదా రోకలి, దానికి వేస్తారనమాట. పసుపు పెళ్ళి కొడుకుని చేశాక ఈవినింగ్ చాక పెట్టే టైంలో వదిన మరదళ్ళు ఇద్దరూ కలిసి రోకళ్ళతో పెళ్ళికొడుక్కి ధాన్యంలో వేసి పెడతారు కదా, అప్పుడు కడతారనమాట కంకణాలని చెప్పేసి. పసుపు కొమ్ముతో కడతారు దాన్ని ఇప్పుకోవడం 3వ రోజు పెడతారనమాట. పెళ్ళైన 3rd day దాన్ని విప్పుకోవడం గురించి రోకళ్ళకున్న కంకణాలు ఇప్పేస్తారు. దాన్నే కంకణాల కింద సెలబ్రేట్ చేస్తారనమాట. ఆ రోజు వదిన మరదళ్ళు ఇద్దరూ కలిసి మళ్ళీ ఇలా బిందెలో వాటర్ పోసి దాంట్లో బంగారం వెండి వేసి తీస్తారనమాట. అప్పుడు రోకళ్ళకున్న కంకణాలు ఇప్పేస్తారు. అప్పుడు మనం హోలీ సెలబ్రేట్ చేసుకుంటాం. అలానే ఇక్కడ ఫస్ట్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో ఆడించినాక ఇంకో మా సిస్టర్స్ ఇద్దరు ఇక్కడ వేస్తున్నారనమాట. వాళ్ళిద్దరూ వదిన మరదళ్ళు అవుతారు. అందుకని చెప్పేసి వాళ్ళిద్దరూ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళొక 3 times వీళ్ళొక 3 times అనమాట. కొట్టేసుకుంటున్నారు ఇద్దరు కలిసి. ఒక్క చెయ్యే పెట్టాలన్నమాట, 2 చేతులు అస్సలు పెట్టకూడదు. ఒక హ్యాండ్ మాత్రమే పెట్టాలి, అనదర్ హ్యాండ్ యూజ్ చేయకూడదు అనమాట. సో ఇక్కడ నేను ఒరిజినల్ వాయిస్ పెడతాను, వినండి ఒకసారి ఎలా ఉంటుంది అనేది, చూద్దరు కానీ మీరు కూడా. 1 2 3 అక్కడతో కంకణాలు విప్పేయడం అయిపోయిందనమాట. కంకణాలు తీసేసాక ఇప్పుడు హోలీ చెప్పాను కదా, హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేదిని ఒకసారి చూడండి మీరు కూడా. ఒకరి మీద ఒకరు వాటర్ వేసుకుంటున్నారు. వదిన మరదళ్ళు అట్లా మేనకోళ్ళు మేనత్త అలా వేసుకుంటున్నారనమాట. అక్కడ అదంతా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చూడండి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈక్వల్గానే సెలబ్రేట్ చేసుకుంటాము. అందరూ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము చూడండి. పిల్లలైతే మరీ బాగానే వాళ్ళకి ఏమి దొరకకపోతే చూడండి, అందులో మిక్సీ గిన్నెలు అవి తీసేసుకుని చెప్పేసి వాడితే వేస్తారు. ఇంకో ఇక్కడైతే మా గంగ ఏకంగా ఏంటది అంటారు, హాట్ బాక్స్తోనే వాటర్ మొత్తం తీసేసి వెళ్ళిపోతున్నాడు మొత్తం వాళ్ళ తమ్ముడు మీద. చూడండి ఇక్కడ కూడా నేను మీకు ఒరిజినల్ వాయిస్ ఇస్తాను, ఇదంతా కూడా చూడండి చాలా బాగా ఉంటుంది. లాస్ట్లో తీసుకొచ్చి మా అన్నయ్యని వదిన్ని కూడా కూర్చోబెట్టి వాటర్ వేస్తున్నారు. మా వదిన మీద అయితే ఏకంగా పేడ కలిపేసేసారు పాపం వదిన. పాపం అయ్యో అనుకుంది. ఇంకేం చేయాలో తెలియక వదిన అలా సైలెంట్ అయిపోయింది. కొత్త కదా, ఏమీ మాట్లాడడానికి లేదు పాపం, తను ఏం అనలేక ఇంకా అలా సైలెంట్గా ఉండిపోయింది అనమాట. ఒరిజినల్ వాయిస్ పెడతాను చూడండి ఇక్కడి నుంచి. జగత్తం రాదట. తీసుకోమ్మా, ఏదో తీసుకున్నావా? తీసుకో, లోపలికి వెళ్ళిపోయింది.
ఇంకా వాటర్తో ఇల్లు మొత్తం బంద చేసేసారు పాపం. ఇక్కడి నుంచి తర్వాత ఇక్కడ అయిపోయాక మాకు పక్కన బోర్ ఉందన్నమాట. బోర్ కుండి అంటారు కదా, ఆ బోర్ కుండి ఉంది. నా చిన్నప్పుడు అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను అందులో. ఎప్పుడు కూడా హాలిడే వస్తే చాలు అందులోనే ఉండేవాళ్ళం. అక్క మొత్తం సిస్టర్స్ బ్రదర్స్ అందరూ కలిసి. చిన్న ఏజ్లో తెలియదు కదా, ఇంకెందరూ స్విమ్మింగ్ చేస్తూనే ఉండేవాళ్ళం అని చెప్పారు. స్విమ్మింగ్ చేస్తూనే ఉండేవాళ్ళం అనమాట. అయితే ఇంక ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నారనమాట. మళ్ళీని అక్కడికి వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసుకుందాం. ఇంకా అక్కడైతే ఇంకా ఎంత బంద్ అయినా ఇబ్బంది ఉండదు కదా అని చెప్పేసి మమ్మీ వాళ్ళు వెళ్ళండి, ఇంకా వెళ్ళి అక్కడ చేసుకోండి, ఇంకా చాలు, ఇంక ఇంటి దగ్గర మళ్ళీ లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి అంటున్నారు అనమాట. చూడండి, నేను అక్కడ వీడియో క్లిప్ కూడా పెట్టాను ఎలా ఉంటుందని. దీని మా వదిన ఎవరి మీద వాటర్ వేయలేక ఎవరిని ఏమీ అనలేక ఇంకా అక్కడే నుంచుని ఉండిపోయింది సైలెంట్గా పాపం. చూడండి, ఇంకా ఏకంగా క్యాన్తో వాటర్ మొత్తం ఎత్తేసి పోసేస్తున్నారు పిల్లలు. వదినకి ఏం చేయాలో తెలియట్లేదనమాట. వాళ్ళ సిస్టర్ ఇద్దరు కలిసి అక్కడే నుంచుని ఉండిపోయారు అలాగా. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాటర్ వేసేసుకుంటున్నారు. కానీ మొత్తం మీద మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇలానే కంకణాలు ఇప్పుకోవడం అనేది చాలా బాగుంటుంది అనమాట. పెళ్ళి తర్వాత ఇది బాగుంటుంది బాగా, మళ్ళీ అల్లరి చేయడానికి అనమాట అందరికీ కూడా. మరి మీ ఏరియాస్లో ఎలా చేస్తారనేది నాకు తెలీదు. ఒకవేళ మీ ఏరియాస్లో కూడా మీరు కూడా ఇలానే చేసుకుంటారా, లేకపోతే ఇంకా డిఫరెంట్ స్టైల్లో చేసుకుంటారా అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తెలుసుకుందాం మన వీడియో ఎక్కడి వరకు రీచ్ అవుతుంది, తర్వాత ఎవరి ఏరియాస్లో ఎలా చేస్తారనేదిని. ఓకేనా? ఇప్పుడైతే ఒరిజినల్ వాయిస్ పెడతా వినండి. అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి ఇంకా నేను చెప్పాను కదా ఇందాక మీకు గోరుకుండి ఉంటుందని చెప్పేసి, అందులోనే చూడండి మొత్తం గ్యాంగ్ మొత్తం అక్కడి నుంచి పిల్లలు పెద్దలు మొత్తం అందరూ ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఇంతే, మేము మా ఏరియాలో ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది మీకు చెప్పాము, అలానే వీడియో తీసి పెట్టాము. మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారనేది మాకు కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా అన్నయ్య పెళ్లి పార్ట్ 2 ఉంది, అది కూడా పెడతాను. ఎవరు మిస్ కాకుండా చూడండి. బాయ్ బాయ్.